దాని బతికేదో బతుకుతూ మా దగ్గర సంతోషంగా ఉండేది. నువ్వు దగ్గరయ్యావు, ఆశలు కల్పించావు, కోడల్ని చేసుకుంటానన్నావు, చివరికి ఆత్మహత్య చేసుకునేలా చేశావు. వదినా, నువ్విలా మాట్లాడుకు. నేను చెడు చేసే మనిషిని కాను. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, కృష్ణ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? వాడు ఎలాంటి వాడో ముందు నుంచే నీకు తెలుసు కదా. నీకవన్నీ తెలిసి కూడా నా బిడ్డ జీవితాన్ని నాశనం చేశావు. తీయని మామిడి పండులో తినరాని జీడి ఉన్నట్టు తీయని నీ మాటల్లో మోసం ఉంది. ఇక చాలు, బయలుదేరు. ప్రియా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా గురించి నీకు తెలుసు. ఈ అత్తయ్యని నమ్ముతున్నావా? నమ్ముతుంది, నిన్ను నమ్ముతుంది. అయితే పైకిలే. పద, నీ ఇంటికి వెళ్దాం. మాధవి, పూజ గదిలో పసుపు తాడుంది, తీసుకురా. ఓకే అత్తయ్య. అమ్మా, ఏం చేస్తున్నావు? నమ్మమంటోంది కదరా, చూద్దాం. ఇదిగోండి అత్తయ్య. నీకు ప్రియ మీద ప్రేముంటే నా కూతురి మెడలో కృష్ణతో ఈ తాళి కట్టించు. కట్టేస్తావా? ప్రేమానుబంధం ఆత్మానుబంధం అన్నారు కదా, చూపించండి. నిజమే, ఈ రోజు అటో ఇటో తేలిపోతుంది. అమ్మ చెప్పినట్టు చేస్తావా అత్తయ్య? ఏమండి రాణమ్మ గారు, అక్షింతలు కూడా తీసుకురానా? మాధవి, ఇప్పుడున్న పరిస్థితులేంటి? మీరు మాట్లాడుతున్నదేంటి? తాళి తెంచుకోవడం, కట్టించుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారా? అసలు పెళ్ళంటే ఎందుకు అత్తయ్య మాధవి మీద సీరియస్ అవుతారు? పెళ్లి విలువ మాకు తెలుసు. మీకు తెలిస్తే మా అమ్మ చెప్పినట్టు చేస్తారా? ఒకప్పుడు నువ్వు మా ఇంట్లో ఉన్నప్పుడు నీ వల్లే కష్టాలు. ఇప్పుడు మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చావు, కన్నీటి సంద్రాలు పారుస్తున్నావు. వద్దు తల్లి, వద్దు. నీకొద్దండం, నీ ప్రేమకొద్దండం. బయలుదేరు. వదినా, బయలుదేరు. ఇక జీవితంలో మళ్ళీ నీ ముఖం మాకు చూపించొద్దు. ఈ ఇంటి గడప తొక్కొద్దు. బయలుదేరు. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా. బయలుదేరు. ఊరేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా. పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేర
నిలదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా కాఫీ. నేను అడగలేదే. నువ్వు కొంచెం నర్వస్గా ఉన్నట్టు అనిపించింది, అందుకే కిక్కిచ్చే కాఫీ తెచ్చాను. నర్వస్ ఏం లేదు. సరే, ప్రేమగా తెచ్చాను, నీ ఇష్టం. విరిసిన ప్రాయం నీదే మధుబాల, విసిరిన బాణం నేనై నిలువెల్ల, ఒకటై ఆడే వేళ రసలీల, మిగిలిన లోకం తోటి మనకేలా, తకధీం తాళం తడి ఏంటిది? అందాల రాసి ఉండగా ఇంకా కాఫీ ఎందుకు? కసి కల్లోలం లేదాధరమే సుమధురమే అడిగినదే. అవునా? అవును. గుమగుమే మధువనమై తాగే తడిలోన వింత సమరమే నరనరమే జరిపినదే. ప్రతిక్షణమే జంట విజయమే చెరి సగమై సాగే సడిలో. విరిసిన ప్రాయం నీదే మధుబాల, విసిరిన బాణం నేనై నిలువెల్ల, ఒకటై ఆడే వేళ రసలీల, మిగిలిన లోకం తోటి మనకేలా. ఇది నా కళ. ఛ, ఇదే నిజమైతే ఎంత బాగున్నా. కృష్ణ, కాఫీ. వర్ష, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకో రూమ్ ఉందిగా, అక్కడే పడుకుంటాను కృష్ణ. అమ్మ చూస్తే ఏమనుకుంటుంది? ఇద్దరూ వేర్వేరు రూముల్లో ఉన్నారేంటి అని అనుమానపడుతుంది. వద్దు, ఇక్కడే పడుకో. లేదు కృష్ణ, అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాం. మీ అమ్మగారితో గొడవ పడ్డావు. సో
ఈ డిప్రెషన్ నుంచి నార్మల్ అయ్యాక అప్పుడు మనం కాపురం చేద్దాం. దానికోసం వేరే చోట పడుకోవడం వద్దు. ఇక్కడే పడుకో. కృష్ణ, నీ ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకోగలను. ఇంట్లో అందరూ మన పెళ్లి విషయంలో మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశాకే మనమిద్దరం కలుద్దాం. అంతవరకు విడివిడిగానే ఉందాం. నా ఆలోచన కూడా ఇదే వర్ష. నీ మనసులో రవ్వంత చోటిస్తే చాలు. అంతకు మించి నాకేం వద్దు. ఇక్కడే ఒక మూలన నీ కళ్ళ ముందు సంతోషంగా పడుకుంటాను. ఉమ్. ఇదంతా నీ మనసులో పర్మనెంట్ స్థానం దక్కించుకోవడానికి ఈ నటన. ఒకప్పుడు నువ్వు మా ఇంట్లో ఉన్నప్పుడు నీ వల్లే కష్టాలు. ఇప్పుడు మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చావు, కన్నీటి సంద్రాలు పారుస్తున్నావు. నీకొద్దండం, నీ ప్రేమకొద్దండం. బయలుదేరు. ఇక జీవితంలో మళ్ళీ నీ ముఖం మాకు చూపించొద్దు. ప్రియ జీవితం ఇలా అవుతుందని ఊహించలేకపోయాను. కృష్ణ నిజంగా మారలేదా? మరెందుకు చాటుమాటుగా కుమిలిపోతున్నాడు? వాడికి పాము గండం ఉంది. సర్పదోష నివారణ చేయిద్దామంటే వాడు నమ్మడు. ఇప్పుడు ఏం చేయాలి? మృత్యువు పాము రూపంలో ఎప్పుడు ఏ క్షణమైనా రావచ్చు. అక్కడేమో ప్రియా విషయంలో అన్నయ్య వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో ఏమో. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? వర్ష మంచి మర్యాదతోనే మెలుగుతుంది, కానీ వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ ఉంది. అదేంటో అర్థం కావట్లేదు. ఏంటి వీళ్ళు దూరంగా ఉంటున్నారు? ఏమై ఉంటుంది తెలుసుకోవాలి. ఆ ₹1,00,00,000కి ప్రియా పెళ్లికి లింక్ పెట్టి ఏదైనా చెయ్యాలి. ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే ఎక్కడా దొరకదు. ప్రియ పెళ్లి చేసి ఎస్, ఐడియా వచ్చింది. ₹1,00,00,000 సంపాదిస్తాను. ప్రియా లైఫ్ గురించి ఆలోచిస్తే భయంగా ఉంది కళ్యాణి. అసలు మనం గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఏ అఘాయిత్యం చేసుకుంటుందేమోనని నాకు కూడా భయంగా ఉందండి. ఏడుస్తూ ఎన్ని రోజులుంటుంది? ఏదో ఒకటి చేసి దానికి దారి చూపించాలి కదా. ప్రియకు పెళ్లి చేసేద్దాం మావయ్య గారు. నేనేం తప్పు మాట్లాడడం లేదు. మోసపోయిందని ప్రియతో పాటు మనం కూడా ఏడిస్తే తన జీవితం బాగుపడదు. పెళ్లి నిర్ణయం తీసుకోండి అత్తయ్య.
పెళ్లి తన జీవితాన్ని తలకిందులు చేసిందని ఏడుస్తుంటే మళ్ళీ పెళ్ళని దాన్ని ఎలా ఒప్పించాలమ్మా? నిశ్చితార్థం చెడిపోయిందని దాని మనసు ముక్కలయింది. మళ్ళీ పెళ్ళంటే ఎందుకు ఒప్పుకుంటుంది? ప్రేమ ఫెయిల్ అయితే పెళ్లి వద్దు అనుకునే టైం కాదు ప్రియా. పోగొట్టుకున్న ప్రేమను పెళ్లి చేసుకుని సంపాదించొచ్చు అనుకునే ఈ జనరేషన్ అమ్మాయి. సో ప్రియా పెళ్లికి ఒప్పుకుంటుంది మావయ్య. బస్ స్టాండ్లో వెయిట్ చేస్తే రైలు ఎప్పటికీ రాదు అని ప్రియకి బాగా అర్థమైనట్టుంది. ఈ టైంలో పెళ్లి సంబంధాలు తెస్తే ఆ కృష్ణ మీద కోపంతోనైనా పెళ్లి కోకే చెప్తుంది. నచ్చితే పెళ్లి చేసుకోవాలి కానీ కృష్ణ మీద కోపంతో పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? నా ఉద్దేశం అది కాదత్తయ్య. వయసులో ఉన్న అమ్మాయి ప్రేమ ఫెయిల్ అయ్యింది, పెళ్లి రిజెక్ట్ అయ్యింది అంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. మన ప్రియ మీద సెకండ్ హ్యాండ్ అని ముద్ర పడిపోయింది. అందుకే పెళ్లి చేసేస్తే మంచిదని చెప్తున్నాను అత్తయ్య. మావయ్య, ప్రియకు జరిగిన అవమానం 10 మందికి తెలియకముందే గుట్టుగా పెళ్లి చేసేయాలి. అందరికీ తెలిసాక ఎవరు పెళ్లి చేసుకుంటారు? విస్తరాకు పవిత్రంగా ఉండేది తిన్నంత వరకే. తిన్న తర్వాత చెత్తబుట్టలో విసిరేస్తారు. మన ప్రియకలా జరగకూడదత్తయ్యా. కృష్ణను ప్రేమించింది అంటే ఊరికే వదిలేస్తాడా? నిశ్చితార్థం దాకా వచ్చి నో చెప్పాడంటే మోజు తీర్చుకుని వదిలేశాడేమో అని నలుగురు 4 రకాలుగా అనుకుంటారేమో. మాధవి, అయ్యో క్షమించండి అత్తయ్య. రేపో మాపో ప్రియ పేరు అందరి నోళ్లల్లో ఊరకూడదు అని అంటున్నాను. అప్పుడు మళ్ళీ ప్రియ ఏమైనా చేసుకుంటుందేమో అని నా భయం మావయ్య గారు. మావయ్య గారు, నేను చెప్తున్నానని కాదు, మీరు ఒకసారి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ప్రియ మామూలు మనిషి అవ్వాలంటే మనకున్న ఒకే ఒక్క మార్గం పెళ్లి. ఇష్టంతో పెళ్లి చేసుకుని వచ్చారు, కానీ అయిష్టంగా ఉన్నట్టు వీళ్ళ మాటల వల్ల అర్థమవుతోంది. ఈ బొకరాగాడి మనసులో ఇంకా ప్రియా మత్తుంది. అందుకే ఈ మల్లెపూల గమ్మత్తు నా వంపు సొంపుల సొత్తులు ఆడడం లేదు. కరెక్ట్గానే ట్రాప్ చేశాను. నా కౌగులి ట్రాప్లోకి తీసుకురాలేకపోతున్నాను. త్వరలోనే ఆ ప్రియ మత్తులో నుంచి బయటికి తెస్తాను. ఏంటత్తయ్యా? నీతో పర్సనల్గా మాట్లాడాలి. అయ్యో అత్తయ్య, దానికోసం పర్మిషన్ అడుగుతారేంటి? అడగండి. నేను అడిగాక నువ్వు హర్ట్ అవ్వకూడదు వర్ష. మీరు హర్ట్ చేసే మనిషి కాదని నాకు తెలుసు అత్తయ్య. కృష్ణ ఆల్రెడీ మీ పెళ్లి విషయంలో చాలా డిస్టర్బ్ అయ్యాడు. వాడు ఎందుకు ఇలా చేశాడో కృష్ణని నేను అడగలేను. అందుకే నిన్నే డైరెక్ట్గా అడుగుతున్నాను. అడగండి అత్తయ్య. ఈ పెళ్లి గురించి కృష్ణ నీకు ముందే చెప్పాడా? ఒకవేళ నీకు చెప్తే నువ్వు నా దగ్గర ఆ పెళ్లి విషయం ఎందుకు దాచావు? నువ్వు మా ఆఫీస్లో ఎంప్లాయీగా ఉన్నప్పుడు కనీసం నాకైనా ఎందుకు చెప్పలేదు? నిన్ను ప్రేమిస్తున్నానని గాని పెళ్లి చేసుకుంటానని గాని కృష్ణ నీకు ప్రామిస్ చేశాడా? లేదంటే ప్రపోజ్ చేశాడా?
లేదంటే నువ్వు తనని ప్రేమించాను అని చెప్పావా? మీ పెళ్లి విషయంలో కృష్ణ ఇష్టాన్ని గాని నీ మీద వ్యతిరేకత గాని నాకు లేదు. కానీ మీ ఇద్దరి మధ్య సఖ్యత లేదో నాకు అనిపిస్తోంది. అందుకే అడుగుతున్నాను వర్ష. ఇది ఫేక్ తాళి. పెళ్లి స్కెచ్ పూర్తయింది. ఇక ఆస్తి ఐశ్వర్యం మీద అధికారం సంపాదించి నిన్ను టోటల్గా బకరాని చేసి సింహాసనం మీద కూర్చుంటాను.